నా దేవుడు, నాకెంత అన్యాయం జరుగుతుందో నేను కల్లో కూడా అనుకోలేదు. ఆగు, దీనికి ఇంత పర్సన్ కావాలా? ఈ రోజు రాత్రి వండుకో, మళ్ళా కలలు అనుకో సరిపా. నువ్వు నోరు మీరా సన్యాసి. రేపు జరిగి ఒక ఖాయం ఏడుసంటే డాక్టర్ వచ్చి ఏడ్సాకు ఏమన్నా జరిగితే అబార్షన్ ఫ్రీగా చేస్తాలే అన్నట్లుండాది. ఎవరు సరిగా దిమాగ్లేను వేసుకుంటూనేరా? ఏం కిరణు, సార్ ఆ చిన్నోడి సంగతి ఏమన్నా తెలిసిందా లేదా? ఇంకా లేదు సార్. అయ్యో లేదా, వాడు బారిపోయి 10 దినాలు అయింది, ఇంతవరకు పట్టుకోలేదంటే మనం సిగ్గుపడాలి. ఆహా, ఏం చెప్పారు సార్? ఓయ్ సార్ చెప్తున్నారు, అందరు సిగ్గుపడండి. నీ జన్మలో ఎప్పుడైనా సిగ్గుపడినావా నువ్వు? కోర్టు కొంచెపోయినట్టు ఖైదీని వాడు బారిపోతే బిర్యానీ తిని ఇంట్లో కూర్చున్నావు. దున్నపోతని. అసలు సిగ్గుపడడం అంటే పెళ్లి కూతురు లెక్క సిగ్గుపడడం కాదురా. చేతగారి ఎదవలు, సవట దద్దమ్మలు, సోమేరి బుడ్డా కొడుకులు, సోమరి పోతులు. స్టేట్ గా చెప్పాలంటే మన లాంటోళ్ళు కదా సార్? మన లాంటోళ్ళు కాదు, నీలాంటోళ్ళు. సార్, వాడవిడ మోసం చేసి పారిపోతే మేమెందుకు సిగ్గుతో తలదించుకోవాలి సార్? ఖచ్చితంగా వాడిని పట్టుకుంటాం. ఎప్పుడు తల్లి, నేను టెన్షన్ తో చచ్చాక? అయ్యో ధారా, అంత మాట నాకు. ఆయన నీలాంటి ఆడదానికి పోలీస్ ఉద్యోగం దండగా. ఏ చీరల షాప్ లోనో సేల్స్ గర్ల్ గా పనిచేయి, లేదా ఏ హాస్పిటల్లోనో నర్స్ గా పనిచేయి, సరిపోద్ది. ఎంత కరెక్ట్ గా చెప్పినావు దారా. నేను కూడా ఆ అమ్మకి అదే మాట చెప్తాండా. చాలే, పోయింది వేలో లక్షలు కాదు, కోట్ల రూపాయలు పోయాయి. ఆయన ఆ చిన్నోడు సచ్చినోడు ఇంత మోసం చేస్తాడని ఊహించలేదు. ఇదిగో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు 2 రోజుల్లో నా డబ్బు నా చేతిలో ఉండాలి, లేదంటే తాడు పేడు తేల్చేస్తాను. లేదు కనకధారా, అయ్యో నీ సంగతి నేను చూసుకుంటా ధారా. ఇగో సార్, గామె చూడమన్నది గామెన్ కాదు, గామె పోగొట్టుకున్న పైసల్ని. యబ్బా, నాకు తెలుసులేరా. మా అమ్మ కనుక తలుచుకుంటే 3 నెలల్లో ఒక కొత్త పార్టీని పట్టుకుంటే మొత్తం లెక్క వస్తాది. ఇగో సార్, గా పార్టీ ఎవరో నాకు కూడా చెప్పరాదు, నేను కూడా పోయి పట్టుకుంటా. నువ్వు పట్టుకుంటే రాలవు. ఏం రాల్తాయో తెలుసునా? 2 రాల్తాయి. చూడు కనకదారా, నువ్వు ఏడ్సాకమ్మా, ఏడ్సాకు. ఇదిగో నీకెందుకు, నీ లెక్క నీకు మళ్ళీ తిరిగి ఇప్పించడం నా బాధ్యత. నా మాట నమ్ము. వాటే మాట చూడు సార్. ఒరే భజగోవిందం, ఇదిగో కిరణం, నీకు 2 రోజులు టైం ఇస్తాడా. ఈ లోపల చిన్నోని పట్టుకున్నావా సరే, లేకుంటే సస్పెండ్ చేసి మారేస్తా. సార్, మీకు అవకాశం ఇవ్వండి సార్, వాడిని ఖచ్చితంగా పట్టుకుంటాను. పట్టుకుంటే నీకే మంచిది, లేకుంటే నేను ఎట్లను సస్పెండ్ చేస్తాను. హాయిగా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత పిల్లలను దాక్కుంటూ ఇంట్లో ఉండాల్సిందే. పోలీసు యూనిఫార్మ్ వేసుకోవడము, స్టేషన్ కి రావడము ఇటువంటి ఏం ఉండవు. ఇంపాసిబుల్ సార్, నాకు పెళ్లి చేయాలన్న మీ కోరిక నెరవేరదు సార్. ఏవో, ఆ చిన్నోడు దొరక్కపోతే మీలో ఎవరిని వదిలేదు లేదు. అసలే పైసా సంపాదించాను. దోచుకొని సంపాదించినవా? దోచుకున్నానా? ఆహా, అంటే గదే దాచుకొని సంపాదించినవా అంటున్నా. లేదురా, కష్టపడి చెమట కచ్చి సంపాదించినది. ఏవన్ దగ్గర 1,00,000 మంది దగ్గర సంపాదించినది. నీకేమైనా కావాలా? నువ్వు ఊకోదారా, ఏడ్సాకమ్మా. అంటే నువ్వు ఏడుస్తాంటే నా గుండె చెరువైపోతాది. ఇంకా ఈడే ఉండాలేదురా. పోయా సినిమా మరి చూడండి. ఇక బా. ఎస్ సార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్న బాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.